బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసింది. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సాంబా సెక్టార్లో కాల్పులకు తెగబడ్డాయి పాక్ మూకలు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసింది పాకిస్తాన్. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సాంబా సెక్టార్లో కాల్పులకు తెగబడ్డాయి పాక్ మూకలు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ రాకెట్ దాడి చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పాకిస్తాన్ నిన్నటి నుంచి భారత్ పైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. 15 నగరాలను టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ దాడులన్నింటినీ ఇప్పటి వరకు భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్ లో దాడి చేసినట్టుగా, రాకెట్ దాడి చేసినట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఈ దాడులన్నిటిని కూడా భారత్ చాలా సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే పాకిస్తాన్ 8వ తేదీ నుంచి కూడా నియంత్రణ రేఖ వెంట పెద్ద ఎత్తున కాల్పులు జరుపుతూ సివిలియన్స్ ను టార్గెట్ గా చేసుకొని పెద్ద ఎత్తున కాల్పులు చేశారు. సో ఈ కాల్పులో దాదాపు 16 మంది వరకు చనిపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇటు పూర్తిగా సరిహద్దు వెంట ఉన్నటువంటి దాదాపు 27 విమానాశ్రయాలను కూడా మూసివేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సో ఈ నెల 10వ తేదీ వరకు కూడా వీటిని మూసివేయాలని నిర్ణయించారు. నిజానికి ఈ రోజు జరిగినటువంటి దాదాపు 15 చోట్ల దాడులు చేసేందుకు పాకిస్తాన్ మిసైల్స్, డ్రోన్స్ ద్వారా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఇటువైపు భారత్ కూడా నేరుగా లాహోర్ లో ఏకంగా డిఫెన్స్ రాడార్ సిస్టమ్ కూడా కూల్చివేసినటువంటి సందర్భం. సో ఆ నేపథ్యంలోనే క్లియర్ గా ఇటు కరాచీలో ఉన్నటువంటి రాడార్ సిస్టమ్ గానీ, అలాగే జమ్మూలో ఉన్నటువంటి రాడార్ సిస్టమ్ గానీ పూర్తిగా ధ్వంసం చేయడంలో భారత్ సక్సెస్ అయింది. సో దాంతో పాకిస్తాన్ ఒక విధంగా రగిలిపోతుంది. సో ఈ పరిస్థితుల మధ్యలో జమ్మూలో కొద్దిసేపటి కిందట ఎయిర్ పోర్ట్ లో డ్రోన్ దాడి జరిగినటువంటి సమాచారం వస్తుంది. అనేక చోట్ల భారీగా శబ్దాలు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం. నిజానికి జమ్మూలో ఉన్నటువంటి పూంచ్ సెక్టార్ లో కూడా భారీ ఎత్తున పాకిస్తాన్ రేంజర్స్ కాల్పులు జరిపి సివిలియన్స్ లక్ష్యంగా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటువైపు ఆర్టిలరీ ఫైరింగ్ కూడా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ రోజు జాతీయ భద్రతా సలహాదారుతో సమావేశమే దానికి సంబంధించినటువంటి అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పాకిస్తాన్ ఏ రకంగా అయితే దాడులు చేస్తుందో సేమ్ అదే తరహాలో తిప్పికొట్టాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం. సో ఆ నేపథ్యంలోనే ఇటు లాహోర్ కాదు, ఏకంగా రావల్పిండి వరకు కూడా భారత్ వెళ్లి భారత్ డ్రోన్లు అక్కడ దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినటువంటి సందర్భం మనం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇది రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ ఈ రోజు కొద్దిసేపటి కిందట ఈ పాకిస్తాన్ డ్రోన్లన్నీ కూడా ఇటు జమ్మూలోని డ్రోన్స్ దీనిపైన దాడులకు దిగినట్టుగా సమాచారం వస్తుంది. జమ్మూలో అనేక చోట్ల శబ్దాలు, పేలుల శబ్దాలు కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం. ప్రజలందరినీ కూడా ఎవరు బయటికి రావద్దని ఇప్పటికీ సూచనలు జారీ చేశారు. అలాగే జమ్మూ నగరం అంతా కూడా బ్లాక్అవుట్ ప్రకటించినటువంటి సందర్భం. సో బ్లాక్అవుట్ చేయడం వల్ల కంప్లీట్ గా కరెంటు నిలిపివేశారు. ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తానికి చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తానికి మనం సాయంత్రం నుంచి చెప్తున్నాం, ఒకవైపు భారత్ పాకిస్తాన్ యుద్ధం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి, రోజు రోజుకి క్షణానికి కూడా పూర్తిగా ఇది ఎస్కలేట్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ రోజు తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్ అటాక్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి భారత్ ప్రతిదాడి అయితే కొనసాగిస్తోంది. వెంకటేష్, రెచ్చగొట్టే దాడులు మేం చేయట్లేదు, పాక్ దాడులను మాత్రమే తిప్పికొడుతున్నామని కాసేపటి క్రితమే విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియాకు తెలపడం కూడా మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసింది పాకిస్తాన్. మొత్తం జమ్మూలో 7 చోట్ల కూడా భారీగా పేలుల శబ్దాలు కూడా వినిపించినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆ ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా వెంకటేష్? ఏ ప్లేసెస్? ఇప్పుడే ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి ఆర్మీ దీనికి సంబంధించినట్టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపైన ఎలాంటి స్పెక్యులేషన్ చేయొద్దని ఇప్పటికే మీడియాకు ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. వార్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సంబంధించినటువంటి వివరాలపైన కేవలం అధికారిక సమాచారం మాత్రమే మనం షేర్ చేయాల్సి ఉంటుంది. స్పెక్యులేషన్ గా మనం మాట్లాడడానికి వీల్లేదు.
అధికారికంగా ప్రభుత్వం సంబంధించినటువంటి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి చర్యలు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. S-900 S-400 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను తీసుకొని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కంప్లీట్ గా పాకిస్తాన్ చేస్తున్నటువంటి డ్రోన్ అటాక్, మిసైల్ అటాక్ ను ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వెంకటేష్, ఇప్పటికే పాక్ చేస్తున్నటువంటి దాడులను భారత్ తిప్పికొడుతోంది, చాలా ధీటుగా ఎదుర్కొనడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం భారత్ ముందున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసిన నేపథ్యంలో భారత్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుంది అనుకోవచ్చు? అంటే ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి మీడియా సమావేశంలో కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఆపరేషన్స్ సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రక్షణ శాఖ అధికారికంగా విడుదల చేస్తుంది. సో ఎలాంటి ప్లాన్స్ ఉండబోతుంది, దానికి సంబంధించి ఆర్మీ ఖచ్చితంగా సరైనటువంటి సమయం దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ ఏ రీతిలో అయితే భారత్ పైన దాడికి పాల్పడుతుందో దానికి 10 ఎక్కువగా భారత్ బుద్ధి చెప్తుందనేటువంటి విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. మనం చూసాం పహల్గామ్ లో 26 మందిని అమాయకులను చంపితే వెంటనే భారత్ 2 వారాల వ్యవధిలోనే పాకిస్తాన్ లోపలికి చొచ్చుకెళ్లి మొత్తం 9 లొకేషన్లు 100 మంది ఉగ్రవాదులను చంపేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ ఉదయాన 15 నగరాలను టార్గెట్ చేసుకుని అమృత్సర్, పఠాన్కోట్, గుర్దాస్పూర్, అలాగే లుధియానా, జమ్మూ ఎయిర్పోర్ట్ గానీ అలాగే శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైన నిన్న ఉదయం నుంచే అటాక్స్ పాకిస్తాన్ మొదలుపెట్టింది. డ్రోన్ల ద్వారా, మిసైల్స్ ద్వారా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ వాటన్నిటిని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను భారత్ చాలా విజయవంతంగా అడ్డుకుంటుంది. మీరు ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ మొత్తం పవర్ కట్ చేసిన దృశ్యాలు కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. సంబా సెక్టార్లో కాల్పులకు తెగబడ్డాయి పాక్ మూకలు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ మొత్తం పవర్ కట్ చేసిన దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. జమ్మూ ఎయిర్పోర్ట్ పై రాకెట్ దాడి చేసింది పాకిస్తాన్. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సాంబా సెక్టార్లో కాల్పులకు తెగబడ్డాయి పాక్ మూకలు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. हेलो